హలో గేమర్స్, ఈరోజు మనం మైండ్ క్రాఫ్ట్ కొన్ని బొడ్లు పాడైపోయి ఇంట్రెస్టింగ్ మిక్స్ అయితే చూడబోతున్నాం. మైండ్ క్రాఫ్ట్ మొబైల్ ఎలా వెళ్తుందని అనుకోకండి. ఈ యాప్ పేరు మోజో లాంచర్. మీరు ఆడొచ్చు. మోజో లాంచర్ ప్లే స్టోర్లో సెర్చ్ చేయండి. ఓకే, క్రియేటివ్ కాదు, స్పెక్టేటర్. నేనైతే సెట్టింగ్స్లోకి వెళ్ళి మార్చా కొంచెం. ఎంత మైండ్ క్రాఫ్ట్ అండ్ మనం ఇప్పుడు సర్వైవల్ చేయట్లేదు. ఇదిగోండి, నేను ఎందాకే ఒక మిత్ అయితే ట్రై చేసా. ఇప్పుడు ఓయ్ 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 ఇప్పుడు ఆ బొర్ర పోడే మిత్ మీకు చూపిస్తా. ఓకే, మనం ఇప్పుడు వచ్చాం కదా, కమెంట్స్లోకి వెళ్ళి /TICK ప్లీజ్ అని సెర్చ్ చేసి ఇట్లా నొక్కేస్తే చాలు, మొత్తం ఫ్రీజ్ అయిపోయింది. అబ్బా చూడండి ఇది ఇంకా సత్తా ఉన్నారు. ఇది 9 ఎఫెక్ట్లు వస్తూ ఉన్నాయి. ఇది చూడండి, సచ్చేటికి పోగొస్తుంది. అంత సరిగ్గా రాదు. ఇది చూడండి, సినిమా యాతిక్ చూడండి ఎలా ఉన్నారు గర్ల్, ఎలా వచ్చేలా. ఎక్స్పీ కలిసి ఉంటే కలగ సుఖమైన వేల దగ్గర నుంచి నేర్చుకోవడం. ఓకే, మనం ఇంకా చాలా మిక్సీలో ఉన్నాయి. ఓకే, అసలు ఏమన్నా ఉంది, ఆగండి. మనం ఎస్ చూడండి, ఏమన్నా ఉంది. ఇది చూడండి, ఇదైతే మరీ సూపర్. ఓకే, మళ్ళీ అన్ఫ్రీజ్ చేయంటే ఏం లేదు. /tick అన్ఫ్రీజ్ అంటే చాలు, అదే 100 కోట్లు. చూడండి, మొత్తం ఎవరిని కొత్త అబ్బాయిని గెలుక్కుంటున్నారు. ఇప్పుడు మళ్ళీ /tick ప్లీజ్ ఎస్. ఇదైతే చూడండి, నేనేం చేయలేదు అనుకుంటా అన్నట్టు. ఇది చూడండి, కరెక్ట్గా నాకే ఏం చేశాడు. ఏదా షూజీ అంతే. ఓకే, అక్కడ ఏమైంది అంత మైండ్ లైఫ్లో చాలామంది ఇలా చేస్తారు చూడండి. షార్ట్స్ యానిమేట్ చేస్తారు టైం ఆపేసినట్టు. ఈ కమాండ్ తెలిస్తే చాలు. ఇప్పుడు నేనైతే వీడికి జిలక్కేద్దాం అనుకుంటున్నాను. వీడికి వద్దులే, వీడికేద్దాం. బుద్ధిమంతులా నించున్నారు పెద్ద. ఓకే, లావా ఇది మైండ్ కింద లావా పోయి లావా పోయి ఫుల్గా చావాలి. ఇప్పుడు /tick ఓకే, దీంట్లోకి రావాలి. ఇది కొద్దిరా వాళ్ళు చూడండి, పాపం సడన్గా లావాలోకి వచ్చాడు. సరేరా, మీరు బతికేయండి, నేను ఇంకెళ్తున్నా. ఓకే, స్పెక్టేట్
నెక్స్ట్ వచ్చేసి మనం మైన్క్రాఫ్ట్లో ఎలాంటి వచ్చిందన్నా ఒక కమెంట్ తెప్పించవచ్చు అంత. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను అంటే దీంట్లోకి రావాలి, // అని కొట్టి డెజర్ట్ టెంపుల్ లేకపోతే డెజర్ట్ పిరమిడ్. ఓకే, డెజర్ట్ పిరమిడ్ అంటారా? ఏది వచ్చింది ఇదిగోండి, డెజర్ట్ పిరమిడ్ వచ్చింది. ఇలాగే నేను విలేజ్ని కూడా స్పాన్ చేశాను. నిజానికి అక్కడైతే జాంబీ విలేజ్ ఉంది. నేను విలేజ్ని నెదర్ ఫోర్ట్రెస్ని స్పాన్ చేసినట్టే ఉన్నా, నాకు సరిగ్గా గుర్తులేదు. ఓకే, ఓ నో, ఏం కాదు, యాక్టివేట్ అయితే. ఓ నో, గోల్డెన్ యాపిల్ ఉంది. ఏంటిది? నేను అక్కడికి వచ్చి వద్దాను చూడండి. వామ్మో, ఎంత పెద్ద విధ్వంసం చేశాను. ఓకే, లెట్స్ గో. మనకు నచ్చిన స్ట్రక్చర్ 75 కాదు, కానీ కొన్నిటికైతే ఒక పర్ఫెక్ట్ ప్లేస్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది, కొన్నిటికి, అన్నిటికి కాదు. అంటే ఇప్పుడు మీరు ఓషన్ మాన్యుమెంట్ స్పాన్ చేయొచ్చు అంటే ఓషన్ మాన్యుమెంట్కి ఒక పర్ఫెక్ట్ ప్లేస్ ఉండాలి. నేను మర్చిపోయి ఇది స్పాన్ చేశానా? ఓకే, ఇంట్లోకి వచ్చిదే జస్ట్ ఐటమ్స్ నొక్కిదే. ఓకే, ఇంకొక మిత్ కూడా ఉంది. ఏంటంటే మనం క్లీపర్ని ఎలా చేసినా మన క్లీపర్ అంటే నచ్చదు, అది ఎంత మంచి పనులు చేసినా. ఎందుకంటే ఓడకొచ్చి పేలిద్ది, ఇదిగోండి. కానీ ఇప్పుడు నేను చేసేది చూపిస్తే మీరు క్లీపర్ గురించి భయపడరు ఖచ్చితంగా. కానీ దానికోసం మీ దగ్గర ఏదో ఒక బ్లాక్, దత్తైనా ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ఓకే, సర్వైవర్కి అయితే వచ్చా, ఇది కదా సర్వైవర్లోకి లాంది. క్లీపర్ని ముందు స్పాన్ చేయండి. ఇక్కడ ఒక బ్లాక్ పెట్టండి. ఏం చేస్తారా పేర్లా? ఏంది అత్త గొడ్ల కోపం వేసుకొని చూస్తా. ఓకే, గ్లిచ్ అయిందే. చూడండి, మనకు ఒక హార్ట్ పోయింది. ఈ బీన్ చూసినంటే నాకు ఇంకొక మిత్తు గుర్తొచ్చింది. ఓకే, క్రియేటివ్లోకి వెళ్ళాలి. ఇప్పుడు లేదు కాదు, బీ. మనకి రియల్ లైఫ్లో ఈ బీస్ // వెదర్ క్లియర్లా అవ్వలా? ఎందుకు క్లియర్ అవ్వదా? అవుతుంది. బీస్ మన రియల్ లైఫ్లో కుట్టితే మనకి గుచ్చుకున్న నీడిల్స్ ఉంటాయి కదా, వాటి అది రియల్ లైఫ్లో ఎందుకు ఉండదు? మీకు ఎప్పుడన్నా డౌట్ వచ్చిందే? దీనికోసం మనకి లొందే కావాలి. ఓకే,
ఇన్విజిబిలిటీ పోషన్ ఎంత మినిట్స్ స్ప్లాష్ పోషన్ 3 minutes తీసుకున్నాం అంటే దాన్ని 3 స్పాన్ చేస్తున్నా 3 అనగా 40 స్పాన్ చేద్దాం ఏం కాదు. ఓకే సర్వైవల్లోకి అందరూ ఇప్పుడు దీన్ని కొట్టా ఓకే ఒకదాని కొలితే అన్నీ పొగబడతాయి. కొత్తలా కొలుతున్నాయి కొలుతున్నారు ఓకే కుట్టాలి చాలు. ఓకే ఇన్విజిబిలిటీ పోషన్ అయితే పద్ధతి కదా. ఇప్పుడు మీకు ఒక చిన్న డాట్స్లో కనిపిస్తున్నాయి కదా, అవి ఏం చేయగలదు వెళ్ళిపోవాలి. అదిగోండి కొలుతున్నాయి చూడండి. మీకు ఇప్పుడు డాట్స్లో కనిపిస్తున్నాయి. ఆగండి నేను ఎప్పుడు పెంచుతాను. వీడియో సెట్టింగ్స్లోకి వెళ్ళిదే ఎఫ్ఓవి ఎక్కడ ఉంది, లాంగ్వేజ్ కంట్రోల్స్ ఆల్ మ్యూజిక్లో ఎందుకు ఉంది ఇదిలా చాట్. ఓకే ఎక్కడే ఉందా 4 ఇదిగోండి ఇప్పుడు కనిపిస్తున్నాయా చిన్నగా నీడిల్స్ ఉన్నాయి కదా, అయ్యే బీ నీడిల్స్. ఓకే మళ్ళీ ఎఫ్ఓవి నార్మల్ పెట్టేద్దాం. ఎంత నార్మల్ అంతే ఎంత ఇదే అని అనుకున్నా. ఓకే అది ఏ కొత్త కదా సరే ఇంకా ఏమేమి మిక్స్ చేద్దాం. ఓకే మనం విధుల మీద ఇట్లాంటి కొన్ని వాటిల మీద ఇన్విజిబిలిటీ పోషన్ వేయలేం కదా, మనం వార్డెన్ మీద ఇన్విజిబిలిటీ పోషన్ అయితే వేయచ్చు. అది కూడా అన్లిమిటెడ్, అసలు వాడు నార్మల్ అవ్వదు ఎప్పటికీ. మీరు ఎంత గింజుకున్నా వాడు నార్మల్ అవ్వడు. వాళ్ళు చనిపోయేదాకా అది అట్లాగే ఉండిద్ది. ఓకే వీళ్ళకి గిఫ్ట్ ఇద్దాం వార్డెన్ని. ఓకే వార్ అంటే వార్డెన్ చూడండి, వార్డెన్ జగ్గేలా పెట్టాడు. వార్ అంటే వార్డెన్ అబ్బా. ఓకే ఇన్విజిబిలిటీ పోషన్ తీసుకొని 3 minutes వేద్దాం, పెద్దగా ఏం వద్దు మనకి. ఓకే బోన్స్ ఎందుకు బొక్కలు, ఇప్పుడు ఇది ఇస్తాయి కదా బొక్కలు. ఓకే మీ పక్కనే స్పాన్ చేస్తున్నారా. ఓకే ఇప్పుడు వార్డెన్ ఇన్విజిబుల్ అయిపోయాడు. అయినా వీళ్ళు కొలుతారా, నువ్వు కూడా తీసుకో. ఇప్పుడు అంతా ఇన్విజిబుల్ పార్ట్. మనం నెక్స్ట్ మిత్స్ అండ్ ఫ్యాక్ట్స్ నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళి చూద్దాం, అప్పటికి వాడు ఉంటాడు. ఓకే ఇలాంటి మోర్ ఫ్యాక్ట్స్ కోసం సబ్స్క్రైబ్.